హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. బయట ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుంది. బయట అలా వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది కదా! అలా అప్పటికప్పుడు 5 మినిట్స్, 10 మినిట్స్‌లో అయిపోయే వంట ఏది అనుకుంటే దోస పిండి ఉన్నింది. సో, దాంతో పునుగులు వేద్దామని ఇలా దోస పిండిలోకి కొంచెం గట్టిగానే ఉంటది. మేము గ్రైండర్‌కేస్తాం కాబట్టి దోస పిండిలోకి కాస్త బియ్యపిండి, ఉప్పు, సోడా, జీలకర్ర వేసి కొంచెం లైట్‌గా సోడా పొడి కరగడానికి మాత్రమే వాటర్ వేసుకొని బాగా కలపండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఎర్రగారం చేశాను కాబట్టి ఓన్లీ జస్ట్ లైట్‌గా కారం పొడి వేసి కలిపేసి ఇలా వేడివేడిగా కాగుతున్న నూనెలోకి పునుగులు వేసుకుంటే పునుగులు రెడీ. ఇక్కడ ఇంకా నా పిండి కాస్త నీళ్ళగా ఉంది కానీ ఇంకొంచెం బియ్యపిండి కలుపుంటే ఇంకా గట్టిగా వచ్చి కొంచెం బాగా వచ్చేవి. షేప్ బాగా వచ్చేవి. ఇది నాకి పిండి కన్సిస్టెన్సీ లైట్‌గా నీళ్ళగా ఉండడం వల్ల ఇలా వచ్చాయి. బట్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ వెదర్‌లో పునుగులు చేసుకొని దానిలోకి ఎర్రగారం అద్దుకొని తింటుంటే ఆహా! ఆ టేస్టే వేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.